యజ్ఞార్థం శశరదత్త ద్వితీయ యజ్ఞోపవేత ధారణం కరిస్తే తర్వాత గోత్ర ప్రవరణ అయిన తర్వాత యజ్ఞోపవేత దేవతాభ్యో నమః ధ్యానం జ్యోదే వత్సదాత్మా పండిజోత అభిగోత్రాః పేరయత్త జత్తరే నిర్మాణే భక్త మహర్షులకు మనవి, అక్కడ బాణాసంచా కాలుస్తూ ఉంటే మీ దృష్టి అంతా అటువైపు ఉంది. మరి శ్రీనివాస్ ఏర్పాటు చేశారంటే మీ మనస్సు మీ చేతుల్లో ఉందా లేదా పరీక్షించడానికి చేశాడు. రామయ్య వైపు చూడండి, రామచంద్రుడి కళ్యాణాన్ని చూడండి. పెద్దమ్మ గుడి పండితులు, నాచగురి వేద పండితులు, కోదండ రామస్వామి వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య కార్యక్రమం జరుగుతోంది. ఆ రామయ్య కళ్యాణం వైపే మనస్యేకం వచస్యేకం కర్మణ్యేకం వికరణ శుద్ధిగా మీరు రామయ్య వైపు చూడండి. యజ్ఞోపవేతం సర్వే జనాన్ నమస్కుర్యాత్. అందరికి గ్రహించండి, అందరూ కూడా యజ్ఞోపవేతము అంటే జంధ్యము, మూడు పోగుల వస్తువు. ఆ పోగులేంటి అయ్యా అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపమైనటువంటి యజ్ఞోపవీతాన్ని సాక్షాత్తు ధరిస్తున్నాడు. అందరూ కూడా యజ్ఞోపవీతానికి నమస్కారం చేసుకోండి. యజ్ఞోపవీతం పరమో పవిత్రం ప్రజాపతేర్యజాదో పురస్తాదో భక్త్యం పదవంచ యజ్ఞోపవీతం ఫలమస్తు తేజః. యజ్ఞోపవీత రామచంద్ర భగవానికి ఒకసారి అందరూ చేతులు పైకెత్తారండి. రామచంద్ర భగవానికి మదర్థం కన్యాం రుడి ధ్వనిత చతురోపరాన్ భాగవతోత్తమాన్ బ్రాహ్మణాన్ ప్రేషయేత్. అంగరంగ వైభవంగా క్షీరసాగరంలో మహావిష్ణువు నెలకొన్నటువంటి ప్రదేశంలో కోదండరాముడు నెలకొన్న క్షీరసాగరంలో రాముల వారి కళ్యాణం జరుగుతోంది. కళ్యాణం అంటే హితము, కళ్యాణం అంటే మంచి, కళ్యాణం అంటే తిరుపతిలో మన తలనీలాలు సమర్పించడం. ఇక్కడ జరిగేది కళ్యాణం అంటే లోక కళ్యాణం. ధర్మానికి ప్రతిరూపమైనటువంటి రాముడు ఇక్కడ పిల్లవానిగా ఉన్నాడు, అబ్బాయిగా ఉన్నాడు. మరి సీతమ్మ ఎవరమ్మా అంటే సహనానికి ప్రతీక అయినటువంటి సీతమ్మ. ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని చూడండి.